నమస్కారం, నేను డాక్టర్ మేఘరాజ్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఎట్ సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్. ఈరోజు మనము మెడ నొప్పి గురించి తెలుసుకుందాం. ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి అండ్ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అనేది. హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం అట్లా చేసినప్పుడు కూడా సడన్గా చేతిలో తిమ్మిరి రావడం ఇట్లా ఉంటుంది. సో మోస్ట్ నెక్ పెయిన్స్ సింపుల్ మజిల్ స్ప్రేనే ఉంటుంది. సింపుల్ మెడికేషన్ తోని అండ్ రెస్ట్ తోని రిలీవ్ అయిపోతాయి. ఆర్ ఇన్ సమ్ కేసెస్ కాలర్, సర్వైకల్ కాలర్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అంటే బియాండ్ 2 weeks ఉండి ఏదైనా చేయి తిమ్మిరి రావడము, చేయి వీక్నెస్ రావడము ఆర్ పర్సిస్టెంట్ గా మెడికేషన్ వాడినా తగ్గకుండా ఉన్నప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దాని రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎంఆర్ఐ చేయడం కానీ, లేదు అని అంటే నర్వ్ కండక్షన్ స్టడీస్, దాంట్లో కరెంట్ ఎంత వెళ్తుంది నరాలలో, సో ఇట్లాంటివి చూసి ఏదైనా సివియారిటీ ఉందా లోపల, ఏదైనా డిస్క్ కంప్రెషన్ ఉండడం, నర్వ్స్ ఏదైనా కంప్రెషన్ ఉండడం, ఇట్లాంటివి మనకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి దాంట్లో సివియారిటీని బట్టి ఏదర్ మెడిసిన్స్ తోని ఆర్ ఇంజెక్షన్స్ తోని ఆర్ ఇన్ సమ్ కేసెస్ సర్జరీ కూడా పడవచ్చు. సో అప్రోప్రియేట్ టైంలో సివియారిటీని బట్టి మనం దాని రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రాబ్లం అనేది పెద్ద కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.